వామపక్షాల అభ్యుదయ సోదరులందరికీ జైలు తెలుపుకుంటూ, నా పేరు మూగ ప్రభాకర్. నేను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్. ఏదైతే దళితుల మీద దాడులు ఇది జరుగుతున్నాయో అది ఇప్పటి నుంచి కాదు. ఎందుకంటే ఈ వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి సిస్టంతో దళితులు అంటే అస్పృశ్యులు ఊరకు దూరంగా ఉండాలా, వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉండద్దు అనే ఒక భావజాలాన్ని అయితే వాళ్ళైతే ఏదైతే వాళ్ళ మనసులలో దొరికించారో ఆ భావజాలం ఇంకా పోతలేదు. కాబట్టి ఇంకా మాపై దాడులు జరుగుతున్నాయి. మేము బతకాలంటే కూడా మేము పోరాటం జరుగుతున్నాయి. మా మీద దాడులు జరుగుతాయి కూడా మేము పోరాటం చేసుకుని కేసులు పెట్టాల్సినటువంటి దుస్థితి ఇప్పటికి కూడా 75 వసంతాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా భారతదేశంలో ఆ వ్యవస్థ ఇంకా కొనసాగుతున్నది. అంటే ఇంకా ప్రభుత్వాలు కానీ ఈ చట్టాలు కానీ మా దళితుల పట్ల ఏ రూపంగా వివక్ష నుంచి వారి పనిచేస్తున్నాయో అందరికీ అర్థమవుతున్నది. కాబట్టి మేము కోరుకునేది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ తర్వాత స్వచ్ఛంద సంస్థలు కానీ ఏదైతే దళితుల మీద దాడులు జరుగుతున్నాయో అనేక రూపాలుగా వాటి మీద అవగాహన కల్పించినా కానీ మనుషులు ఉన్నటువంటి ఇంకా భావజాలాన్ని తీసివేయలేకపోతున్నది. కాబట్టి ఆ భావజాలను తీసేసే విధంగా మనుషుల మధ్య ఉన్నటువంటి అంతర్యాలు ఆ భావజాలాన్ని తీసేసే విధంగా ప్రభుత్వాలు కానీ తర్వాత స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ ప్రయత్నం చేస్తే కొద్దిగా మేలు జరుగుతుంది. మేము కూడా మనుషులమే, మా అందరి లెక్క మేము మనుషులమే కాబట్టి ఈ సమాజంలో మేము కూడా బతకవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఏదైతే మీరు చేయాలని మేము ఈ సభముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదు అనుకుంటే మేము దళితులందరూ వామపక్షాలను కలిసి మేము చాలా దీన్ని తీవ్ర రూపం దావిస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. Thanks for watching. Like, share and subscribe.